నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాము. ఆయన వాక్యము ఆయనకి కనుమరుగైనది ఏదీ లేదని ఇలా 12వ అధ్యాయంలో ఆయన వాక్యాలు మనకు చెప్తున్నాయి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించుచున్నంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే ఆయన వాక్యము రెండంచుల ఖడ్గం వంటిదంట. కాబట్టి ఆయన వాక్యము సజీవము గలదంట. అంటే దానికి మరణం అనేది లేదు, సజీవమై ఉన్నది అని, బలము గలదై అని ఆయన వాక్యము చెప్తుంది. ఆయన వాక్యము మన శరీరంలోకి దూరి మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తుడిచివేస్తుంది. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క చెడుతనాన్ని విసర్జించులాగా చేస్తుంది ఆయన వాక్యము. కాబట్టి ఆయన వాక్యముకున్న బలమును ఆయన చెప్తున్నాడు. ఆయన వాక్యము సజీవము గలదై బలము గలదై ఉండిద్ది అంటున్నాడు. ప్రాణాత్మ కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరిద్దంట ఆయన వాక్యము. కాబట్టి ఆయన వాక్యము వినుచుండగా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మందిరాల్లో ఆయన వాక్యము విత్తబడుచుండగా ప్రతి ఒక్క హృదయానికి తాకిద్ది ఆయన వాక్యము. కాబట్టి దొంగతనం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన వాక్యం వినే మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకుంటారు. ఇందులో ఒక మనిషిని మార్చడం అనేది ఏదీ ఉండదు. ఒక మనిషిని మార్చాలంటే అది ఒక వాక్యం వల్లనే, దేవుని మాటల వల్లనే సాధ్యమైందని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ వాక్యమే బలమైనది. ఆ వాక్యం చూశారు కదండి. దేవుని వాక్యము ప్రాణాత్మ కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరిద్దంట. కాబట్టి హృదయం యొక్క తలంపులు ఆలోచనను శోధిస్తుందంట. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. కాబట్టి ఆయనకి కనుమరుగైనది ఏది లేదంటున్నాడు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని ఆయన వాక్యం మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన దృష్టికి సమస్తము కనుమరుగైనది ఏదీ లేదంట. సమస్తము ఆయన చూస్తున్నాడు. మన పొరుగు వారి హృదయాల్లో ఏముందో మనకు తెలియపోవచ్చు, కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యము శ్రద్ధగా విని మందిరాల్లో సేవకులు వాక్యాలు ప్రకటించబడుచుండగా ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని ఆ వాక్యం వినటం వలన విశ్వాసం వస్తుందని దేవుని వాక్యం ఉంది. కాబట్టి మనం వింటేనే మనలో విశ్వాసం అనేది వచ్చింది. కాబట్టి మన తలంపులను, మన ఆలోచనలను సమస్తమును అది శోధిస్తుందంట. కాబట్టి మనం వాక్యం వింటుంటే, అయ్యో నేను ఇలా తప్పు చేస్తున్నా, అయ్యో నేను ఇలా అన్నాను, నా పొరుగు వారిని ఇలాగ అన్నాను, అయ్యో నేను ఇలాగా దొంగతనం చేశాను, అయ్యో నేను ఇలాగా ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాను అని ఆయన వాక్యము మన హృదయంలో శోధించిద్దంట. కాబట్టి ఆయన వాక్యం విడిచిండగా మారు మనసు పొందుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన వాక్యంకు లోబడాలని, మందిరాల్లో శ్రద్ధగా ఆయన వాక్యం వినాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్.